విజయనగరం జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఆదా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సోలార్ విద్యుత్పై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎం లక్ష్మణరావు తెలిపారు. విద్యుత్ పొదుపును తీర్చిదిద్దుదాం, ఇంధనం పొదుపు చేసి వెలుగునిద్దాం అనే నినాదాలతో పట్టణంలోని స్కూల్స్, కాలేజీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీగా కదిలి వెళ్లారు. అనంతరం వారోత్సవాలకు సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. సో మనకు యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి మనం ఆడిట్ చేసుకొని 5 స్టార్ రేటెడ్, ఇంట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్ కూడా 5 స్టార్ రేటెడ్ తీసుకుంటే ఇంధనం ఏదైతే ఆదా చేస్తామో అదంతా కూడా మనం ఉత్పత్తి చేసిన వాళ్ళమే అవుతాం. ముఖ్యంగా విద్యుత్ శక్తి ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్ గా మనం పెంచుకుంటూ ఉన్నామో డిమాండ్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. తప్పులేదు, అది మనం ఇండస్ట్రియలైజేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో ఇండస్ట్రియలైజేషన్ సైడ్ ఇంకా మనము ఎంతో ప్రగతి సాధించాలి అంటే మనము ఇంధనాన్ని మాత్రం మనము ముఖ్యంగా విద్యుత్ శక్తిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం బిల్లులు కడుతున్నాము, మేము ఎంతైనా వాడుకుంటామంటే వాడుకోవచ్చు, అవసరం ఉన్నంత వాడుకోవాలి మనం. ఎందుకంటే మన పొదుపు మన ప్రగతికి కూడా ఎంతో అవసరం అది.